బిగ్ బాస్ సీజన్ 8 ఇప్పుడిప్పుడే రసవత్తరంగా సాగుతుంది. నామినేషన్స్ తర్వాత హౌస్‌లో పరిస్థితులు మారిపోయాయి. ముఖ్యంగా సోషల్ మీడియాలో నాగమణికంఠ పేరు మారుమోగుతుంది. సింపతి స్టార్ అంటూ మొదటి నుంచి ట్యాగ్ తెచ్చుకున్న మణికంఠ ప్రతిసారి తన గతం గురించి మాట్లాడుతూ అందరినీ కన్నీళ్లు పెట్టిస్తున్నాడు. ఇక నిన్నటి ఎపిసోడ్‌లోనూ మరోసారి ఎమోషనల్ అయ్యాడు. కెమెరాలతో ఒంటరిగా మాట్లాడుతూ ఏడ్చేశాడు. మైండ్ బ్లాక్ పాటలతో హౌస్‌మేట్స్‌కు నిద్రలేపాడు బిగ్ బాస్. ఆ తర్వాత వాష్‌రూమ్‌లో పృథ్వీ కామెడీ హైలైట్ అయింది. పొరపాటుగా టూత్ పేస్ట్‌కి బదులుగా బ్రష్‌కు ఫేస్ వాష్ క్రీమ్‌ని పెట్టుకోవడంతో హౌస్‌లో నవ్వులు పూశాయి. దీంతో అతడిని నిఖిల్‌తో పాటు మిగిలిన హౌస్‌మేట్స్ ఆట పట్టించారు. ఇక ఆ తర్వాత శేఖర్ భాషకు, బేబక్కకు కరాటే పాఠాలు చెప్పింది. ఇక ఆ తర్వాత నాగమణికంఠతో నామినేషన్లలో జరిగిన గొడవలపై క్లారిటీ ఇచ్చింది విష్ణుప్రియ. అందరూ తననే నామినేట్ చేయడంతో కుంగిపోతున్నావంటూ అతడికి ఓదార్చానంటూ చెప్పుకొచ్చింది. హౌస్‌లో అందరితోనూ కలిసిపోవాలని సలహాలు ఇచ్చింది ప్రేరణ. హౌస్‌లో చీఫ్‌గా ఉన్న ముగ్గురు తమకంటూ సొంత సైన్యాన్ని నిర్మించుకునే టాస్క్ ఇచ్చాడు. భాష, నబీద్‌లు ముగ్గురు తమకు నచ్చిన క్లాన్‌లో చేరే అవకాశం ఇచ్చాడు. దీంతో ముందుగా శేఖర్ భాష యష్మి టీంలో చేరగా నిఖిల్ టీంలో బేబక్క చేరిపోయింది. ఇక బడ్డీగా వచ్చాం, కలిసే ఆడుతామంటూ నైనిక టీంలో చేరిపోయాడు నమీద్. ఇక ఆ తర్వాత మిగిలిన హౌస్ మేట్స్ ను చీఫ్ ఎంచుకోవాల్సి ఉంటుంది. ప్రేరణ కోసం నిఖిల్, యష్మి పోటీ పడ్డారు. కానీ నిఖిల్ కి హ్యాండ్ ఇచ్చి యష్మి టీంలో వెళ్లిపోయింది ప్రేరణ. ఆ తర్వాత ఆదిత్య, సీత, విష్ణుప్రియలను తన టీంలోకి తీసుకుంది నైనిక. అయితే విష్ణుప్రియను సెలెక్ట్ చేసుకోవడానికి ముగ్గురు చీఫ్స్ ముందుకు రాలేదు. చివరకు నైనిక తన టీంలోకి తీసుకుంది. ఆ తర్వాత అభయ్, పృథ్వీలను తన టీంలోకి చేరాలని కోరాడు నిఖిల్. కానీ వారిద్దరూ యష్మి టీంలోకి వెళ్లిపోయారు. చివరికి నిఖిల్ టీంలో చేరింది సోనియా. నైనిక, యష్మి క్లాన్ లో నెంబర్స్ ఎక్కువగా ఉండడంతో ఇద్దరు ఎవరు బెస్ట్ అన్నది నిరూపించుకోవాలి అని చెప్పాడు బిగ్ బాస్.